హై వ్యూస్. టీడీపీ మహానాడు జరుగుతుంది కదా, ఏదైనా మేజర్ అప్డేట్ ఉంటుందేమో అది ఇద్దామని చెప్పేసి ఆగానండి. బట్ అంతకు మించిన మేజర్ అప్డేట్ ఒకటి కనపడింది. నిజంగా చూసి చూడగానే శివయ్య అని మొన్న మనోజు ఎటకారంగా అన్నది. శివయ్య అంటూ విష్ణు సినిమాలో ఆర్తితో ఆ దేవుని ప్రార్థించింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. రెండు కలిపి సింకేనే నాకు. ఏ రకంగా? శివయ్య ఈ విష్ణుని కాపాడవయ్యా, శివయ్య ఈ కన్నప్ప సినిమాని కాపాడవయ్యా, శివయ్య మంచు ఫ్యామిలీకి అండగా నిలబడవయ్యా అని చెప్పారు. సీరియస్లీ నేను శివుడిని ఆరాధిస్తాను. ఈ శివయ్య అన్న పిలుపు కొంతమంది ట్రోలింగ్లు చేయటం వల్ల మీకు కామెడీగా ఉండొచ్చు. బట్ రియల్లీ ఏంటంటే శివయ్య అన్నటువంటి ఆ పిలుపు నిజంగా నా శివుడికి వినపడిద్దంట. ఇప్పుడు పాపం నిజంగా కన్నప్పని కాపాడాలని కోరుకుంటూ ఉన్నా. ఒకవేళ మూవీకి బజ్ క్రియేట్ చేద్దామని ఇటువంటి పిచ్చేసలు కనుక వేస్తే ఆ శివయ్య మాత్రం చూస్తూ ఊరుకోడు. బట్ పిచ్చేసలు నేనైతే అనుకోను. పాపం నిజంగానే ఆ మూవీ టీం ఇప్పుడు కష్టాల్లో ఉంది. నాకు అందిన సమాచారం మేరకు నేను క్రాస్ చెక్ చేసిన ప్రకారం విఎఫ్ఎక్స్ కావచ్చు, రిమైనింగ్ మరికొన్నికి సంబంధించి టెక్నికల్గా సంబంధించి వర్క్ చేసింది. అరౌండ్ 1 hour 30 minutes. అంటే దగ్గర ఒక చిన్నపాటి సినిమా అనుకోవచ్చు. ఇంగ్లీష్ సినిమాలు అంతే కదా, ఎంత 9 నిమిషాలు ఉంటాయి అంతే. మన తెలుగు సినిమా వచ్చేసి 2.5 గంటలు ఉంటుంది అన్నప్పుడు 120, 130, 150 నిమిషాలు. ఇది వచ్చేసి 9 నిమిషాలు, దాదాపు 90 నిమిషాల నిడివి ఉన్నటువంటి ఈ కన్నప్ప సినిమాకి సంబంధించినటువంటి డేటా అంతా అందులో ఉంది ఆ డిస్క్లో. మొన్న 25వ తారీఖున ఢిల్లీ నుంచి ఈ హైవేనా హైఫేన్ అని చెప్పేసి ఒక సంస్థ, హైవే అని చెప్పేసి హైవ్ హెచ్ఐవి హైవ్ వాళ్ళు మొత్తం వాళ్ళు చేసిన వర్క్ అంతా ఏదైతే ఉందో హార్డ్ డిస్క్లో పెట్టి సమ్ టెరాబైట్లది ఉంటుంది, పెద్దగా ఉన్నప్పుడు హార్డ్ డిస్క్లో పెట్టి పంపిస్తారు. దానిని డిటిడిసి కొరియర్, మనకి తపాలా అన్నప్పుడు ఎలాగైతే ఫేమస్ పోస్టులు, కొరియర్లో వచ్చేసి డిటిడిసికి అంత పేరు మన ఇండియాలో. దెన్ దాని ద్వారా పంపారు. 25వ తారీఖున ఆఫీస్ బై రఘు తీసుకున్నాడు. తీసుకొని దానిని ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ చరితకి ఇచ్చాడు. చరిత అది తీసుకొని తన దగ్గర పెట్టుకుంది. ఆ తర్వాత అరే కొరియర్ వచ్చిందని అంటారా బాంబే నుంచి, ఎక్కడ పెట్టావు ఏంటంటే చరిత మేడకి ఇచ్చని చెప్పేసి ఆ పిల్లడు రఘు చెప్పాడు. అడిగింది ఎవరు? క్రాంతి. తీరా చూస్తే అమ్మాయి చరిత లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్, ఎట్టేది ఏంటో తెలియదు. అక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే మొత్తం అందులోనే ఉందండి అని చెప్పేశారు. దెబ్బగా బెంబెలెత్తిపోయి ఫిలింనగర్లో ఉంటే 24 ఫిల్మ్స్ ఫ్యాక్టరీ, 24 ఫిల్మ్స్ ఫ్యాక్టరీ వాళ్ళది, మన మంచు విష్ణు వాళ్ళది ఉంది కదా ప్రొడక్షన్ హౌస్. ఇక పాపం దానిలో ఐ థింక్ విజయ్ కుమార్ రెడ్డి ఎవరో అది చూసుకునే అతను ఇక ఆగమ్యాగ మీద క్రాస్ చెక్ చేసుకుని ఇక లాభం లేదు బాబు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. అందులో ఏమేమి చెప్పారు వాళ్ళు? ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించిన కీలకమైన డేటా అంతా అందులోనే ఉంది. చిన్న సీన్ బయటకు వచ్చిన లేదు, టోటల్గా బయటకు వచ్చిన ఇక మేము రోడ్డును పడతామే. ఇన్నాళ్ళు మా కష్టం శ్రమ మొత్తం కూడా బూడిదల కోసం పన్నీర్ అయిపోయింది. కొన్ని 100 మంది సినిమాకి వస్తే పనిచేశారు సార్. ప్రభాస్ లాంటి వాళ్ళు, మోహన్ లాల్, శరత్ కుమార్, ఇలా చెప్పుకుంటూ పోతే అక్షయ్ కుమార్, కాజల్, అసలు ఇందులో ఎవరు లేరు ఎవరున్నారంటే ఆల్మోస్ట్ మొత్తం కనిపిస్తూ ఉన్నారు. మొన్న మధ్య గిరిబాబు గారి కొడుకు రఘుబాబు కూడా సమేత కామెంట్ చేశాడు. ఈ సినిమాని కానీ ఎవడైనా ట్రోలింగ్ చేసినా, ఈ సినిమాని ఎవడైనా పైరసీ చేసినా ఊరు కూడా శివయ్య చెప్పిస్తాడని చెప్పేసి దాన్ని కూడా ట్రోలింగ్ చేశారు. బట్ పాప ఆయన అన్నది కరెక్టే కదా. సరే నార్మల్ సినిమాలు అంటే ఓకే చేయండి, నార్మల్ సినిమా పైరసీ నేనన్ను. ఏదైనా సరే సినిమా అన్నప్పుడు సినిమాగానే చూద్దాం, వీలైతే థియేటర్లో చూద్దాం, లేదంటే ఓటీటీలో చూద్దాం, లేదా టీవీలో వేసేదాకా ఆగుదాం, అంతే తప్ప పైరసీ చూద్దాం, ఎంకరేజ్ చేద్దాం కళలో కూడా నా మాట అన్నాను. బట్ గతంలో బ్లాక్ టికెట్లు దారుణంగా అమ్ముతున్న మూమెంట్లో అప్పుడు నేనే అన్నా ఏమని, మీరు థియేటర్ దగ్గర మొత్తం క్యూ లైన్లో వచ్చేసి 500 మంది ఉంటే మీరు 10 టికెట్లు 20 టికెట్లు ఇచ్చేసి మిగతా మొత్తం బ్లాక్లో దగ్గరుండి మీరే అమ్మిస్తే ఎవరు రావాలి ఇంక సినిమాకి? అందుకే పైరసీ సీడీలు కొంటున్నారని చెప్పేసి ఓపెన్ గతంలో నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. బట్ ఆ తర్వాత డిజిటల్ టెక్నాలజీ పెరగటం, మామూలుగా మనకు వచ్చేసి ఓటీటీలు ఇవన్నీ రావటం, ఇక అప్పుడు ఎన్నోసార్లు చెప్పి ఇప్పుడు కూడా అంటున్నా, దయచేసి పైరసీ అన్నది అసలు వద్దు. అండ్ నెట్లో దొరికితే అనగానే ఏది పడితే చూడొద్దు. ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టే సినిమాలు తీసేది ఎందుకంటే పాపం మన కోసం కాదా? సరే వ్యాపారమే, సినిమా పోతే రోడ్డును పెట్టేది వాళ్ళ మనమా? మనదేముందండి ఒక టికెట్ 150, 200, 300 టికెట్ ఒకసారి ఎంటర్టైన్మెంట్ కాసేపు. బట్ వాళ్ళు సినిమా హిట్ అయితే ఓకే, పోయిందే రోడ్డును పడతామే. మీకు తెలీదు, చాలామంది నిర్మాతలు బయట ఫైనాన్స్ డబ్బు తీసుకుంటారు. సినిమా హిట్ అయితే ఆ ఫైనాన్స్ డబ్బులు తిరిగేవాళ్ళు, పోయిందా
తేజ బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. తేజ చెప్పాడు, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, ఆయన ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నాడు పాపం. ఆల్మోస్ట్ రోడ్డుని పడ్డ పరిస్థితి పాపం ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది అండి. నరసింహుడా ఏదో సినిమా మన జూనియర్ ఎన్టీఆర్ది, అమీషా పటేల్ అను సమీరా రెడ్డి సమ్ పర్సన్ ఆమె పేరు. ఏకంగా సినిమా నిర్మాత ఉసేసార్లు దూకాడా, సమ్ ఎక్కడో ఆత్మహత్య కూడా చేసుకోపోయాడు. ఏంద్రంటే సినిమా పోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే రీసెంట్ టైమ్స్లో ఇంకా చాలా మంది ఉన్నారు. నేను వీడియో క్లోజ్ చేస్తున్నా, మరలా చెప్తున్నా, ఈ సినిమాకి డే 1 నుంచి ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ ట్రోలింగ్లో, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మంచు మోహన్ బాబు డబ్బంతా ఇందులోనే పెట్టాడని చెప్పేసి మనం మంచు మనోజ్ ఆల్రెడీ చెప్పాడు. మొన్న భైరవ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తను తొందరపడి నోరు జారాడు, శివయ్య అని పిలుస్తాడు, మనసులో ఉండాలని చెప్పేసి. దానికి క్షమాపణ చెప్పి ఒక్కడిని అనటం కోసం టీంని అంతా అన్నాను, క్షమించాలి, నన్ను సినిమా ఆడాలని కోరుకున్నాడు. సో ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా గతంలో విష్ణువుకు సంబంధించి కొన్ని ట్రోలింగ్ అంశాలు మనం మాట్లాడుకున్నాం, నోరు జరి ఏది పెడితే మాట్లాడరా బాబు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. బట్ ఈరోజు అలా కాదు పాపం. 100 మంది సినిమా కష్టం, 100 కోట్ల బడ్జెట్ అండ్ కన్నప్ప లాంటి భక్తి మూవీ. సరే, ఈ భక్తి మూవీలో ముందు వచ్చేసి రొమాన్స్ టైప్ ఉంది, ఎందుకంటే పాత సినిమాను చూసే కృష్ణరాజు, బాపు గారు, తర్వాత వాణిశ్రీ, ఆ సినిమా కూడా ఉండేది కదా. సో అన్ని కలగలిపోయినదే సినిమా. బట్ అంతిమంగా వచ్చేసి ఆ భక్తి అనేది చాలా గొప్పగా చూపించాలని నాకు అనిపిస్తుంది. అటువంటి సినిమాని ఈరోజు ఈరా కష్టాలు వెంటాడతాం, వాంటెడ్గా కొంతమంది కావాలని చెప్పేసి వాళ్ళు టార్గెట్ చేసి ఆ సినిమా డిస్క్ పట్టుకెళ్ళడం అంటే చాలా చాలా ఘోరం అండి పాపం. త్వరలో పోలీసులు పట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్న మోహన్ బాబు గారు, ఏం పర్లే, ఆ సాయినాథుడి ఆశీస్సులు మీకు ఉంటాయి, ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఉంటాయి. ఖచ్చితంగా మీ సినిమాకి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా రిలీజ్ అవుతుంది అండ్ గ్రాండ్ సక్సెస్ కొట్టిందని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాం.